హాయ్ అండి, మరో సరికొత్త వీడియోలోకి సుస్వాగతం. మా వ్యూయర్స్ అందరికీ విష్ యూ వెరీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. లైఫ్లో మనకి ఫ్రెండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి ముఖ్యమైన ఫ్రెండ్స్ మీకు కానీ ఉంటే ఇవాళ తప్పకుండా వాళ్ళకి విషెస్ అనేవి చెప్పండి. సో ఇవాళ మన వీడియో అయితే చాలా సింపుల్గా చేసేసుకునే ఆనియన్ పకోడా అండి. ఈ వర్షాకాలం వేళ సాయంకాలం పూట మనకి ఏమైనా స్నాక్స్ తినాలనిపిస్తుంది, నిజమే కదా? అలాంటి స్నాక్స్లో ఒకటైనా సింపుల్గా చేసేసుకునే ఆనియన్ పకోడా అయితే ఇవాళ చేసేసుకుందామండి. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ సరిపోతాయండి. కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో మొదలు పెట్టేద్దాం. ముందుగా ఒక బౌల్లోని 2 పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా సన్నంగా నిలువుగా కోసుకొని వాటిని అయితే వేసేసుకుందామండి. అందులో 1.5 స్పూన్ ఉప్పు వేసేసుకొని ముందుగా ఈ ఉల్లిపాయలన్నిటికీ ఉప్పును పట్టించేద్దామండి. ఇలా కలుపుకోవడం వల్ల ఈ పకోడీ అనేది మనకి చాలా గుల్లగా వస్తుంది, చాలా క్రిస్పీగా కూడా వస్తుంది. సో నెక్స్ట్ టైం మీరు ఇలా ట్రై చేయండి. ఇప్పుడు అందులో 150 గ్రాముల శనగపిండి అయితే వేసేద్దామండి. ఇది అప్రాక్సిమేట్గా ఒక చిన్న కప్పు నిండా తీసుకునే శనగపిండి. అందులో 1.5 స్పూన్ కారం, అలాగే ఒక 2 స్పూన్స్ బియ్యపిండి కూడా వేసేసుకుందాం. అలాగే 1 స్పూన్ పసుపు, 1 గుప్పెడు కరివేపాకులు, అలాగే 1 పావు స్పూన్ బేకింగ్ సోడా, అదేవిధంగా చిన్న ముక్కల్లో కోసుకున్న పచ్చిమిరపకాయ కూడా వేసేసుకొని ఇవన్నీ నీళ్లు వేయకుండా చక్కగా ముందు ఉల్లిపాయలకు పట్టించేద్దామండి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి టెక్స్చర్ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. సో నెక్స్ట్ టైం మీరైతే తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు అందులో జస్ట్ పావు గ్లాస్ నీళ్లు వేసుకుందాం, సరిపోతుంది. అప్రాక్సిమేట్గా 4 చెంచాల నీళ్ళు అయితే సరిపోతాయండి. మనకి క్రిస్పీగా పకోడీ రావాలనుకుంటే నీళ్ళు అనేవి తక్కువ వేయాలి, ఆ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. మీరు చూస్తున్న విధంగా టెక్స్చర్ అనేది ఇలా చాలా థిక్గా కలుపుకుంటేనే ఆ పకోడీలో క్రిస్పీనెస్ కానీ ఆ గుల్లదనం కానీ వస్తుంది. సో నెక్స్ట్ టైం మీరు చేస్తున్నప్పుడు ఇలా ట్రై చేయండి. ఇప్పుడు నూనె బాగా మరిగిన తర్వాత దాన్ని హైకి మీడియంకి మధ్యలో అడ్జస్ట్ చేసుకొని మన పకోడీ అయితే వేసేసుకుందామండి. మంట మరీ హైలో పెట్టేసుకుంటే అవి వెంటనే బయట మారిపోయి లోపల పచ్చిదనం అనేది ఉండిపోతుంది. కాబట్టి హై టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ 2 వైపులా తిప్పుతూ సమానంగా ఫ్రై అయ్యే విధంగా వేపుకుంటే సరిపోతుంది. చూసారా ఆ కలర్ ఎంత చక్కగా వచ్చిందో, ఎక్కడ ఓవర్ ఫ్రై అయిపోకుండా చక్కగా వేపేసుకున్నాం కదండి. ఇప్పుడు అదే ప్రాసెస్లో 2వ వాయి కూడా చక్కగా వేసేసుకుందామండి. 2వ వాయి వేసుకుంటున్నప్పుడు ఆయిల్ హీట్ ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి. అది చాలాసేపటి నుంచి మరిగి ఉంటుంది కాబట్టి మరి ఎక్కువ వేడెక్కిపోతే ఇవి సరిగ్గా వేగకుండా మారిపోయే అవకాశం ఉంది. కాబట్టి మంటని హై టు మీడియం ఫ్లేమ్ మధ్యలో అడ్జస్ట్ చేసుకుంటూ సేమ్ మగధవాయిలాగే చక్కగా ఫ్రై చేసేసుకోండి. చూసారా ఎంత మంచి కన్సిస్టెన్సీతో వచ్చాయో మన పకోడీ అనేది. ఎక్కడ ఒక్కటి కూడా నూనె పీల్చకుండా ఓవర్గా ఫ్రై అయిపోకుండా మనకి ఎలా అయితే నచ్చుతుందో అలాగే వచ్చాయి కదండి. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఈ వీడియో చూసిన తర్వాత ఇంత చక్కటి ఆనియన్ పకోడాని మీరు కూడా ఇంట్లో వేసేసుకొని చక్కగా ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేస్తూ ఒక మంచి సినిమా అయితే చూసేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మా తెలుగు కుకింగ్ కల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. మళ్ళీ కలుసుకుందాం.